రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు కొనిసా గారు తలా వెంకటరావు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము జగన్ గారికి ఓటేస్తామండి. ఎందుకని? ఆయన పరిపాలన బాగుంది బట్టి మేము ఆయనకి ఓటేస్తామండి. పరిపాలన అంతా కూడా బాగుంది, సక్రమంగా చేస్తున్నారు. అన్ని విధాలు కూడా ప్రతి చోట కూడా బాగా ఉండి బాగా సక్రమంగా చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా అన్ని విధాలు పరిపాలన బాగుంది. అన్నిటికీ పరిపాలన బాగుంది. ఎక్కడున్నా సరే ఆయన ఎక్కడున్నా సరే కానీ అన్నీ ఆకు చేసి అన్నీ బాగా చెప్తున్నాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటున్నారు. ఏమైనా అవసరం ఉంటే సహాయ సహకారాలు చేస్తారా? స్థానిక వనిత గారు అందుబాటులో ఉంటున్నారు. మాకు ఎక్కడ ఏ మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారు. మేము కూడా వెళ్తూ ఉంటే మాకు కూడా సమాధానం బాగా చెప్తున్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ గారు, ఆయన పేరు తలా వెంకటారు. ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనకే ఓటేయాలని చెప్పి అనుకుంటున్నాం. మేము ఆయనకే ఓటేయాలని అనుకుంటున్నాం. ఆయన గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి, ఎందుకని ఇప్పుడు కొవ్వూరు మండలానికి వచ్చాడు కాబట్టి ఆయనకే ఓటేయాలనుకుంటున్నాం. మేము ఆయనకు ఓటేసి ఆయన గెలిపించి అనుకుంటున్నాం మేము. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ప్రభుత్వం చాలా బాగుందండి. ప్రభుత్వం చాలా బాగుంది. అన్ని రకాలుగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా? అంటున్నాయండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారే రావాలని చెప్పుకుంటున్నాం. ఎందుకని? జగన్ గారే రావాలి. ఎందుకని పరిపాలన బాగుంది కాబట్టి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న గెలిస్తేనే బాగుంటుంది అని చూస్తున్నాం. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నకే వేస్తామండి. ఎందుకని? జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి. మరి మేము ఎందుకని జగన్ అంటున్నా? జగన్ అన్న మాకు అన్ని సాయం చేస్తున్నాడు కాబట్టి, మాకు అంతా మంచిగా చేస్తున్నాడు కాబట్టి జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి మేము. జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా? గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? జగన్ అన్న గారు దాంట్లోనూ అభివృద్ధి బాగుందండి. మాకు సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? సార్ ఏమేమి వస్తున్నాయి? మొత్తం 18,000 పడుతున్నాయండి. పిల్లలకి అమ్మఒడి పడుతుందండి. మాకు అన్ని వస్తున్నాయండి. అంతా మంచిగా జరిగిందండి జగన్ అన్న తోటి. ఆ అన్న రావాలని కోరుకుంటున్నామండి. మరి మేము జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? జరిగిందండి. ఈ పడుతున్నాయండి. అందరికి కూడా మంచిగా జరుగుతుందండి. మాకు అందరికి జగన్ అన్న వేసిన డబ్బు కూడా అంతా మంచిగా జరుగుతుందండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి మేము. ఎందుకని? జగన్ అన్న మాకు అన్ని న్యాయం చేస్తున్నాడు కాబట్టి మాకు అన్ని జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ కండి. ఎందుకని జగన్ గారికి ఓటేస్తారు? అన్నీ ఇస్తున్నాడు కదండి, మరి బాగా ఇస్తానని వాళ్ళే మళ్ళీ నెగ్గిందామండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నకే వేస్తాను. ఎందుకని? ఎందుకంటే జగన్ అన్న సంక్షేమ పథకాలన్నీ నేను పొందుకున్నాను కాబట్టి ఆ విశ్వాసం ద్వారా నేను వేద్దాం అనుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారండి. మీ న్యాయం చేకూరుస్తారా? ఏమైనా సమస్య ఉంటే న్యాయం చేకూరుతారండి. సమస్యపై స్పందిస్తారా? స్పందిస్తారండి. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు బాగున్నాయా? గత ప్రభుత్వంలో బాగున్నాయా? జగన్ అన్న ప్రభుత్వంలోనే బాగున్నాయండి. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారు? అందరికి అందుతున్నాయండి. మీకేమైనా వస్తున్నాయా? నాకు వస్తున్నాయండి. చెప్పండి. నాకు 3,000 వస్తున్నాయండి వృద్ధాప్య పింఛను. మరి నేను కంటి వెలుగు ఆపరేషన్ కూడా చేయించుకున్నాను ఆధార్ కార్డు ద్వారా. నాకును మా కుమారికి కూడా మరి ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధం పొందామండి. జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, కరెక్టేనా? కరెక్ట్ అండి. విద్యావేత్తకు పెద్ద పీట వేశారన్నారా, అది కరెక్ట్ అండి. అందరూ లబ్ధం పొందుతున్నారండి. గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఇప్పుడున్న అభివృద్ధి బాగుందండి. అప్పుడు ఏ అభివృద్ధి లేదండి అసలు. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే మాకు అన్నీ సమకూరుతున్నాడండి. మాకు లేనంటే లోటు ఏమీ లేదండి అసలు. అది వచ్చిన తర్వాత 3 పూట్ల అన్నం తింటున్నామండి. అది అందరూ డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. డబ్బులు తీసుకుని ఓటేస్తాం అన్నది. ఎవరు మారాలి మరి? రాజకీయ నాయకులు మారాలా లేదంటే ప్రజలు మారాలా? ప్రజలు మారాలండి. ఆత్మాభిషేకం ఉన్నదాన్ని కాబట్టి డబ్బులు ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా సరే జగనానికే ఓటేస్తామండి మేము. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారి పార్టీ రావాలండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికే. ఎందుకని? ఎందుకని ఆయన చాలా ఉపకారాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకే వేస్తాం. మాకు పెన్షన్ కూడా ఆయన వచ్చాక పెరిగింది. ఆయన ఇచ్చేనే ఇప్పుడు 100 రూపాయలు నిజానికి ఆయన ఇచ్చేనే తింటున్నాం మేము అన్నం.
జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా లేదంటే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? జగన్ గారి పరిపాలనే బాగుందండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయా? అంతున్నాయండి. మీకేమైనా ఉందా? పెన్షన్ తీసుకుంటున్నాను. మా ముసలిదానికి డబ్బులు వేస్తున్నారు కదా, అవి అందుకుంటున్నామండి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా? ఆయన జగన్ గారే రావాలండి. ఎందుకని? ఆయన ప్రభుత్వమే బాగుంది. అందరూ డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబ్బులు తీసి ఓటేసుకుంటున్నారంటే వాళ్ళు డబ్బులు మనిషి చెబుతారండి. మేము ఆ డబ్బులు ఆయన ఇవ్వకపోని మేము ఎప్పుడు కూడా ఫ్యాన్ గుర్తుగా వేస్తామండి. ఎవరు మారాలి మరి? అది రాజకీయ నాయకులు మారాలా, ప్రజలు మారాలా? రాజకీయాల్లో వాళ్ళు ఏం చేస్తారని ప్రజలు మారాలి. మనకి ఈయన వచ్చాక మనకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు సచివాలయానికి వస్తే మనకి ఏ పని అయినా చేస్తున్నారు. వాలంటీర్లు మొత్తం అందరూ కూడా బాగుందండి ఈ పరిపాలన.